మయన్మార్లో వచ్చిన భూకంపం వల్ల 1700 మంది ప్రాణాలు కోల్పోయారు, 3400గా పైగా ప్రజలు గాయపడ్డారు, అండ్ 300 మంది శిథిలాల కింద కనిపించకుండా పోయారు. మార్చ్ 28, 2025 మయన్మార్లోని సెకండ్ లార్జెస్ట్ సిటీ అయిన మాండలేలో భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12:50 7.7 మాగ్నిట్యూడ్తో ఎర్త్ క్వేక్ వచ్చింది. ఇది భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈ భూకంపం వల్ల మాండలే అండ్ సాగాయింగ్ సిటీస్లో బిల్డింగ్స్, హాస్పిటల్స్, బ్రిడ్జెస్ ఎన్నో కూలిపోయాయి. ఈ బయటికి మయన్మార్తో పాటు బార్డర్ కంట్రీస్ అయిన థాయిలాండ్, చైనా అండ్ వియట్నాంలపైన కూడా ప్రభావం చూపింది. థాయిలాండ్లోని బ్యాంకాక్లోని బిల్డింగ్స్ కొలాప్స్ అయ్యాయి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న 34 ఫ్లోర్ బిల్డింగ్ కూలిపోయాయి, 10 మంది చనిపోయారు. ఇండియా, అమెరికా, చైనాతో పాటు పలు దేశాలు కూడా ఈ క్లిష్ట పరిస్థితిలో మయన్మార్కి సహాయాన్ని అందించాయి. ఆల్రెడీ మయన్మార్లో మిలిటరీ అండ్ సివిలియన్స్ మధ్య సివిల్ వార్ జరుగుతుంది. దానికి తోడు ఇప్పుడు వచ్చిన భూకంపం మయన్మార్ ప్రజల పరిస్థితి ని మరింత దారుణంగా మార్చేసింది.